కల్కి మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆచార్యపుత్ర ఆలస్యమైందా అని. నిజానికి అశ్వత్థామ కర్ణుడికి ఎలా ఆచార్యపుత్రుడు అవుతాడు అంటే, ద్రోణుడు కూడా కర్ణుడికి విలువిద్యలు నేర్పించాడు. ఈ విషయంలో సినిమాల్లో సీరియల్స్లో చూపించింది పూర్తిగా అవాస్తవము. మహాభారతము అరణ్య పర్వం చివరి ఆశ్వాసంలో ఉన్న దాని ప్రకారము ద్రోణుడు కృపాచార్యుడు ఇద్దరు కూడా కర్ణుడికి విలువిద్యలు నేర్పిస్తారు. విలువిద్యలు వేరు, ఆ అస్త్రాలు అంటే దేవతాస్త్రాలు వేరు. ఎంతవరకు ఒక సూతపుత్రుడికి విద్య అవసరమో అంతవరకు కర్ణుడికి నేర్పిస్తారు. మహాభారతంలో ఉన్న సమాజం ప్రకారము 4 వర్ణాల వారు కూడా రకరకాల విద్యలు నేర్చుకున్నారు. కానీ ఎంతవరకు విద్య నేర్పించాలో అంతవరకు ఆయా వర్గాలకు విద్యను నేర్పించారు. అంతేకాని కర్ణుడికి అసలు నేను విద్యనే నేర్పించను, నువ్వు సారథివి కొడుకువి కాబట్టి సారథ్యం మాత్రమే వహించు అని చెప్పేసి ఇలాంటి మాటలు సినిమాల్లో చూపించినవే తప్ప